ఇది అటక మామిడి, గలిజేరు కాదు ఇది, అటక మామిడి. ఇట్లా కాండం ఎర్రగా ఉంటుంది, అటక మామిడి. ఈ మామిడి ఎందుకు వాడతారంటే ఒళ్ళు నీరు పెట్టేసింది అనుకోండి, అంటే లివర్ ప్రాబ్లం వల్ల కానీ, గుండె జబ్బు వల్ల కానీ, కిడ్నీ ప్రాబ్లం వల్ల కానీ ఒళ్ళు నీరు పెట్టేస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఈ ఆకు తోటకూర వండుతాం కదా, తోటకూర కూర అలా ఫ్రైలాగా కానీ కర్రీలాగా కానీ వండేసి అన్నంలో కలిపి ఒక పూట తినేస్తే మన్నాడుగా నీరంతా లాగేస్తుంది, ఒక పూట చాలు. అలాగే బ్లడ్ తక్కువ ఉంది, ఎనిమిక్ అయిపోయారు వాళ్ళు, బెడ్ ఎక్కిస్తున్నాం కానీ ఉండట్లేదు, నిలబట్టలేదు, తగ్గిపోతుంది. ఏవో ఐరన్ టాబ్లెట్లని ఐరన్ టాబ్లెట్లని తాగుతూ ఉంటాం, ఇందాకనే ఉపయోగం ఉండదు. సంవత్సరాలు ఏడిపిస్తూ ఉంటుంది అది. ఈ కూర వారానికి ఒకసారి 4 వారాలు తింటే ఆ హిమోగ్లోబిన్ ప్రాబ్లం తగ్గిపోతుంది. అటకమాట ఒళ్ళు ఉబ్బులు మాత్రం వెంటనే తగ్గిస్తాయండి. ఒళ్ళు నొప్పులు కాదు, ఒళ్ళు ఉబ్బులు, వాపులు ఇలా నొక్కితే చొట్టపడుతుంది అనుకోండి, వాటర్ పట్టేసి అప్పుడు ఆకులన్నీ కోసి జాగ్రత్తగా మంచిగా శుభ్రంగా ఉండాలి. ఆకు కన్నాలు పడకూడదు, కన్నాలు పడింది పురుగు పట్టిందని అర్థం. ఆకులన్నీ కోరి తోటకూర కూర తినేస్తే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ముందు ఒళ్ళు నీరు తగ్గిపోద్ది. 4 వారాలు తింటే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇది మీకు చాలా చెప్పాము, వామింట, కుక్క వామింట అంటారు, మామూలుగా వామింట. అది మామూలుగా ఆకు స్కిన్ ప్రాబ్లం రాస్తే పోతుంది, స్కిన్ డిసీజ్కి. ఇప్పుడు కాయలు వచ్చాయి కదా, ఈ సీజన్లో కాయలు వస్తాయి, కొంచెం పోతే ఎండిపోయి ఏలబడుతూ ఉంటాయి. లోపల చిన్న ఆవాల్లా ఉంటాయి గింజలు. ఆ గింజలు 100 గ్రాములు తీసుకొని ఒక 1/4 కిలో పెసలు, ఒక 100 గ్రాములు బియ్యం, ఒక 50 గ్రాములు శనగపప్పు, ఈ గింజలు శనగపప్పు, బియ్యం, పెసలు, ఈ ఒక 50 గ్రాములు ఇవి ఒక 2 కాయలు నిమ్మరసం, నిమ్మకాయలు ముక్కలు కోసేసి అవి కూడా చెక్కలతో పిండేసి కలిపేస్తాం. తడి ఇలా అంత తడి అయిపోతుంది కదా, ఎండబెట్టేసి ఆడించేయండి. బాత్ పౌడర్ దీంతో వారానికి ఒకసారి చేయొచ్చు, రోజు చేయకల్లా పోతుంది. స్కిన్ ప్రాబ్లం రోజు చేశానుకోండి బాగుంటుంది. సోరియాసిస్ వాళ్ళు మాత్రం ఇది ఆయిల్ కలిపి, నెయ్యి కానీ నూనె కానీ నువ్వుల నూనె కలిపి దాంతో రాసుకుని స్నానం చేయాలి. వేస్తే బాగుంటుంది, మెత్తగా పుట్రాళ్ళని తగ్గిపోద్ది, బాగుంటుంది. ఒక 10 నిమిషాలు చాలండి, అంతసేపు వండలో మండుతుంది. పొడి అయిపోయిన తర్వాత పొడి మనమైతే నీళ్ళు కలిపి తీసుకుంటాం, తడి ఒంటి మీద రాసుకుంటాం, నీళ్ళు కలిపేసి సునిపిండి చేస్తాం. మామూలుగా సునిపిండి వాడే పద్ధతులు 2 ఉంటాయి. ఒక పద్ధతి ఏంటి, కొంచెం నీళ్ళలో కలిపేసి అసలు నలుగు పిండి అంటే ఫస్ట్ పద్ధతి ఏంటంటే ఆయిల్, ఒళ్ళంతా ఆయిల్ రాసి, ఓకే, ఈ నలుగు పిండిలో కూడా నెయ్యి నూనె వేసి కొంచెం వాటర్ వేసి పేస్ట్లో చేసి బాడీ అంతా అప్లై చేసి ఒక 2 నిమిషాలు ఆరిపోయిన తర్వాత రుద్దితే పాములాగా ఊరుతుంది. మొత్తం అంతా జబ్బు జాడి అని ఓడిపోతాయి. అలా చేసి అప్పుడు స్నానం చేసేవారు. చేస్తే ఆ స్నానం నెల అయినా 6 నెలలైనా వాళ్ళు మంచి యాక్టివ్గా ఉండేవారు. స్కిన్ చాలా మృదువుగా ఉంటుందంటే హుషారుగా ఉంటుంది బాడీ. అది స్నానం. తర్వాత స్నానం ఏంటంటే షార్ట్కట్లో స్నానం, నలుగుపిండితో. షార్ట్కట్ ఏముంది, నీళ్ళలో కొన్ని వెళ్ళిపోయడం, నీళ్ళు పోసుకోవడం, ఇలా రాసుకుని తీసుకోవడం, నీళ్ళు వేసుకోవడం, అలా అన్నమాట. కానీ నలుగు పిండి అంటే ఫస్ట్ అది వారానికి ఒకసారి చేస్తే మంచిది, కనీసం నెలకు ఒకసారైనా నలుగు పెట్టుకుంటే మంచిది. నా పేరు శ్రీలక్ష్మి, నేను వైజాగ్ నుంచి వచ్చాను. యాక్చువల్గా నాకు 2019లో క్యాన్సర్ వచ్చింది, బ్రెస్ట్ క్యాన్సరు. అప్పటికి నాకు డాక్టర్ గారు పరిచయం లేదు. 2019 మొత్తం కరోనా టైం వరకు నాకు ట్రీట్మెంట్ అయ్యింది, వేరే హాస్పిటల్లో అలోపతి అయ్యింది. తర్వాత పోస్ట్ క్యాన్సర్ ఎఫెక్ట్స్ వస్తుంటే, క్యాన్సర్ తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వచ్చే ఎఫెక్ట్స్కి నేను డాక్టర్ గారి దగ్గర, నాకు అప్పుడు ఒకళ్ళ ద్వారా తెలిసి నేను వచ్చాను. వచ్చిన తర్వాత నేను ఒక 6 మంత్స్ డాక్టర్ గారి మందులే వాడాను. మోకాళ్ళ నొప్పుల దగ్గర నుంచి అన్ని బోలెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అండి. నిలబడలేకపోయేదాన్ని, ఆయాసం కూడా వస్తుండేది నాకు. నేను 6 నెలలు వాడాను డాక్టర్ గారి మందులు, అంతా క్యూర్ అయింది. నాకు ఇప్పుడైతే ఏ ప్రాబ్లం లేదు. నేను డాక్టర్ గారి దగ్గరికి ఇప్పుడు ఎందుకు వస్తానంటే ఊరక నేచర్ క్యాంప్కి ఊరక ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఇప్పుడు వస్తున్నాను నేను.
నన్ను చూడండి, బాగున్నాను కదా ఇప్పుడు నేను. అది మాది రాజమండ్రి అండి, రాజమండ్రి దగ్గర బొమ్మూరు. ఇక్కడ వసతి అయితే చాలా బాగుంది. భోజనాలు కానీ, టిఫిన్లు కానీ, టీ కానీ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. అలాగే ట్రీట్మెంట్ కూడా బాగుందండి, చాలా బాగుంది. వాళ్ళ భోజనం సాంబార్ అండి, మజ్జిగి, కూరేమో అరటికాయని ఇంకోటి ఏటో అరటికాయ కూర అండి. చాలా బాగున్నాయండి ఐటమ్స్ అయితే. ఇంటికాడ కన్నా బాగుందండి, వెరైటీగా టేస్టీగా ఉంది. ఇక్కడ ఏదో వన భోజనానికి వచ్చినట్టు ఫీల్ అవుతున్నాం మేమైతేని.